ఆ లెటర్ తీసుకొని మాకు రిసీవ్డ్ కాపీ ఇచ్చారు. అడ్వకేట్ విషయంలో ఏం చేయాలి అనేది చూడాలి. గతంలో దెర్ ఆర్ లాట్ ఆఫ్ ప్రెసిడెన్సెస్. రాహుల్ గాంధీ గారు ఈడీ ఆఫీస్కి పోతే వెంట అడ్వకేట్లు వెళ్ళలేదా? గతంలో అడ్వకేట్లు వెళ్ళలేదా? అడ్వకేట్లు వెళ్తే తప్పేంటి సార్? అది ఎలా చేయాలి, ఏం చేయాలి అనే విషయాన్ని మా లీగల్ టీమ్ తో డిస్కస్ చేస్తాం. వాట్ ఎవర్ ద లీగల్ టీమ్ అడ్వైజెస్ వి విల్ ఫాలో దెమ్. ఏం చేయాలని మేము ఆలోచిస్తాం. మేము కూడా డెఫినెట్ గా పార్టీ ముఖ్య నాయకులందరూ కూడా ఇక్కడ సమావేశం అయి ఉన్నాం. గవర్నమెంట్ యొక్క చర్యల్ని బట్టి పార్టీ పరంగా మేము ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనే దాని మీద చేస్తాం. ఒకటి మాత్రం క్లియర్ బై సాబ్, ఆయన అరెస్ట్ చేయని ఇంకా 100 కేసులు పెట్టని రేవంత్ రెడ్డి ప్రశ్నించడం ఆగది. రేవంత్ రెడ్డి ఈ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసే విషయంలో బీఆర్ఎస్ పార్టీ పోరాటం ఆగదు. వి విల్ గో ఆన్ ఫైట్. ఆయన మీద పోరాటం చేస్తూనే ఉంటాం, ఆయనను ప్రశ్నిస్తూనే ఉంటాం, వాళ్ళ అవినీతిని బయట పెడుతూ ఉంటాం, వాళ్ళ ఫెయిల్యూర్స్ను కూడా ప్రజాక్షేత్రంలో బట్టబయలు చేస్తాం. ప్రజల పక్షాన, రైతుల పక్షాన, మహిళల పక్షాన, కార్మికుల పక్షాన మా పోరాటం కొనసాగుతుంది. బైసాబ్ దాని మీద నిన్ననే కేటీఆర్ గారు కూడా స్పష్టంగా చెప్పారు. గ్రీన్ కో ₹1 రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందే లేదు. అసలు నీకు ఎవరికైనా కంపెనీకి నువ్వు సాయం చేస్తే వాడు నీకు ఉల్టా పైసలు ఇస్తే అక్కడ అవినీతి. గ్రీన్ కో ఈ రాష్ట్రంలో కాంట్రాక్ట్ చేసింది లేదు, గ్రీన్ కోకు రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి ₹1 ఇచ్చింది లేదు. ఇంకా అవినీతి అనే ప్రశ్న ఎక్కడిది? గ్రీన్ కోకు ఏమిచ్చింది రాష్ట్ర ప్రభుత్వం? కాంట్రాక్ట్ ఇచ్చిందా, డబ్బులు ఇచ్చిందా? గ్రీన్ కోకు మేము చేసిన సాయం ఏంది? అసలు ₹1 గ్రీన్ కోనే ఉల్టా ఖర్చు పెట్టింది హైదరాబాద్ ఇమేజ్ కోసం, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కోసం. గ్రీన్ కో వాళ్ళ సొంత డబ్బులు పెట్టి ఈవెంట్ నిర్వహించారు తప్ప రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ కోకి ఇచ్చింది అయితే ఏం లేదు కదా. హైదరాబాద్ మాదాపూర్ లోను, మచిలీపట్నంలోను ఏసీబీ రైట్ సైడ్ వైసాబ్ విచారణ జరగడానికి వెళ్ళింది కదా కేటీఆర్ గారు. ఏసీబీ నోటీస్ ఇస్తే మేము ఎక్స్టెన్షన్ ఇస్తాము, మాకు బిజీ ఉన్నాము, మళ్ళీ వస్తామని కూడా చెప్పలే. వాళ్ళు ఇచ్చిన టైంకు, ఇచ్చిన తేదీకి కేటీఆర్ గారు నిజాయితీగా ఏసీబీ ఆఫీస్కి పోయినాడు. ఎందుకంటే ఆయన తప్పు చేయలేదు కనుక ధైర్యంగా, నిర్భయంగా ఆయన విచారణకు హాజరయ్యాడు. రేపు 9వ తారీఖు పిలిచారు, తప్పకుండా వెళ్తాడు ఆయన. దానికి మేమేం, ఎందుకంటే మేము తప్పు చేయలేదు, ఇక్కడ అవినీతి జరగనే లేదు, అవినీతికి ఆస్కారమే లేదు. అందువల్ల ఇక్కడ ఎవరు మేమెవరం కూడా భయపడే పరిస్థితే లేదు. సారీ, కాళేశ్వరం, that also I will answer. Now we are talking on this issue and some other time I will answer. గ్రీన్కో కంపెనీ మీద ఏసీబీ రైట్స్ అయితే ఇంకా కోర్టు ఆర్డర్ రాలేదు. హైకోర్టు జడ్జిమెంట్ కాపీ ఇంతవరకు బయటకు రాలేదు. వన్స్ ఒకసారి జడ్జిమెంట్ కాపీ అనేటువంటిది బయటకు వస్తే దాంట్లో ఎలాంటి అబ్జర్వేషన్స్ ఇచ్చారు దాన్ని పరిశీలించి మా న్యాయవాదులు మాకు ఇచ్చే సలహా ఆధారంగా ఎప్పుడు వెళ్ళాలా వద్దా, ఏం చేయాలి అని లీగల్ టీం యొక్క సజెషన్ మేరకు ఆ జడ్జిమెంట్ కాపీ చదివిన తర్వాత మేము నిర్ణయం తీసుకుంటాం. లాస్ట్ క్వశ్చన్, పొలిటికల్ మోటివ్ కేసు అని మీరు అంటున్నారు, అంటే ఆ వెనకాల ఉన్న మోటివ్ ఏంది? గతంలో మీరు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసిన రేవంత్ రెడ్డి అరెస్ట్ కు దీనికి చాలా తేడా ఉంది. రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్ గా నోట్ల కట్టలతో, సంచులతో దొరికింది కదా. అక్కడ నోట్ల కట్టెలతోని ఆ డబ్బులు లంచం ఇస్తూ రెడ్ హ్యాండెడ్ గా దొరికింది రేవంత్ రెడ్డి. అసలు ఇక్కడ కేటీఆర్ గారు ఒక మినిస్టర్ గా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి ఈ కార్ రేసింగ్ ద్వారా రాష్ట్ర ఆదాయం పెంచిండు, ప్రపంచంలో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచిండు. కేటీఆర్ రాష్ట్రానికి మేలు చేసిండు, హైదరాబాద్ కి మేలు చేసిండు, అంతే తప్ప రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి ఆ కంపెనీకి నయా పైసా కూడా ఇయ్యలే కదా. డబ్బులంటూ ఇస్తే కదా నీకు ఏదైనా వాపస్ వస్తే కదా అవినీతి అనేది. ₹100 ఇచ్చింది లేదు, చారన్న నీకు వచ్చింది లేదు, ఇంకా అవినీతి ప్రశ్న ఎక్కడదండి? ఆయనేమో నోట్ల కట్టలతో రెడ్ హ్యాండెడ్ గా దొరికిండు. అసలు ఆ కేసుకు ఈ కేసుకు లింక్ ఏముంది? మోకాలకు బోడగుండుకు పెట్టినట్టు. థ్యాంక్ యూ. రేవంత్ రెడ్డి